నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పటికైనా వ్యవస్థ మారాలి కదా. ఇష్టం అంత పోలీస్ వ్యవస్థ మా ఇష్టం అనుకుంటారు వీళ్ళంతా. ఏంటి దౌర్జన్యం ఏంటి? ప్రజలు తిరుగుబాటు చేస్తూ స్టేషన్ ఎక్కడ ఉంటుంది, మీరు ఎక్కడ ఉంటారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓపికగా ఉన్నారు, అన్నాళ్ళు ఒప్పుకుంటాం, దానికి అద్దులు ఉంటాయి. రాత్రి చూశాను, రాత్రి నాకు 11 గంటలు తెలిసింది. మన కుర్రవాళ్ళు ఎవరో కొండ బుజ్జి ఇద్దరి దగ్గరికి రాత్రి 2-3 సార్లు ఇంటికి వెళ్ళి లేడీస్ ఉంటే లేడీస్ని బెదిరించి వాళ్ళు స్టేషన్కి రావాలని చెప్పి గొడవ. ఎందుకు గొడవ? ఏ తప్పు చేసాడని? గంజాయి వ్యాపారం చేశారా, సాగ వ్యాపారం చేశారా, మర్డర్ చేశారా, దోపిడీ చేశారా? దేనికే రావాలా రాత్రి 10 గంటలకే? ఏంటో దౌర్జన్యం ఏంటి? ఆ ఎమ్మెల్యే గారు ఎవడో 10 మంది సన్నాసన్నా కూడా చెప్తే అరెస్ట్ చేస్తారా? ఎమ్మెల్యే చెప్తే అరెస్ట్ చేస్తారా మీరు? ఏంటి కారణం ఏంటి? సింపుల్ ఇష్యూ. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారట. ఏ రాష్ట్రంలో సోషల్ మీడియా, భారతదేశంలో, దేశంలో మొత్తం ప్రపంచం మొత్తం సోషల్ మీడియా వాడుతున్నారు. ఈ పోలీసుకి తెలీదా సోషల్ మీడియా గురించి? పెద్ద కప్పులు చెప్తే నీతిమంత కప్పులు చెప్తున్నారు. ఎమ్మెల్యే చూపిస్తే అరెస్ట్ చేస్తారా? ఎంతమంది అరెస్ట్ చేస్తే చేయి చూస్తాను. ఎలక్షన్ దగ్గరికి వస్తారా? ఎందుకు గొడవలు ఊరుకుంటున్నాం? మీరు రెచ్చిపోతే జనం రెచ్చిపోరా? మా డబ్బులతో జీతాలు బతుకుతున్నారు మీరు అందరూ. మాకు రక్షణ కల్పించవలసింది పోయి మా మీద దౌర్జన్యం ఏంటా? ఎంతవరకు సమంజసం అని అడుగుతాను. నేను అడుగుతాను విదేశీ సీఏ గారిని. ఉన్నారు ఇక్కడ పోలీసులు అందరినీ చెడ్డని అన్నావు. నాతో ఎస్ఐ అన్నాడు. ఏంటో రెచ్చిపోతాడు, పెద్ద ఎస్పీలో ఫీల్ అవుతాడు. ఆఫ్టర్ ఆల్ ఎస్ఐ. ఈ టౌన్లో ఒక ఎస్ఐ ఉన్నాడు, అతడు డిఐజీలో ఫీల్ అవుతాడు. సోషల్ మీడియాలో రాలేదా? డైరెక్ట్గా మాట్లాడారు. ఆ రోజా ఎన్ని బూతులు తిట్టిందండి. అంబటి రాంబాబు గారు ఎన్ని బూతులు మాట్లాడాడండి. ఎన్టీ రామారావు కుటుంబాన్ని, చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని, ఆడవాళ్ళని. ఈ ఎదలు కనపడవా? ఎదలనే ఎందుకు యాక్షన్ తీసుకోలేదండి? అనిల్ నెల్లూరు ఆడిని మాట్లాడాడండి. ఇక్కడ విశాఖపట్నం జిల్లాలో కూడా చాలా మంది మాట్లాడారు కదా, వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదండి? తెలుగుదేశం వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారా? ఎమ్మెల్యే ఫోన్ చేస్తే అరెస్ట్ చేస్తారా? అర్ధరాత్రి ఇంటికి వెళ్ళి పడదు. ఎవరికి ఇచ్చారు మీకు పర్మిషన్? అర్ధరాత్రి ఇంటికి వెళ్ళి తీసుకొచ్చి పర్మిషన్? ఇది మర్డర్ కేసా? అది గంజాయి కేసా? ఏంటి పప్పులు పోయి కేసు? ఉదయాల్లో ఉదయం ఫోన్ కాన్సిల్ పంపించి రమ్మంటే వస్తారు కదా. ఎందుకు భయపడతాం మేము? మొన్న ఈ మధ్యకాలంలో లోకాయుక్తలో కేసేసాను నేను, మీ అందరూ తెలుసు. ఒడిగొండ మండలంలో రిజర్వ్ ఫారెస్ట్లో రంగురాలు తవ్వేస్తా, రాత్రి రంగురాలు తవ్వేస్తూ ఉంటే నేను ఆథరైజ్డ్గా ఆధారంతో పట్టుకొని ఇస్తే పోలీసులు వెళ్ళి ఎంక్వైరీ చేసి అక్కడ ఏ రంగురాలు తవ్వాలని చెప్తారు. కానీ వ్యవస్థను నాశనం చేయడం, రాఖీ బట్టలు వేసుకుంటాం, 3 స్టార్లు పెట్టుకుంటాం, 3 సింహాలు పెట్టుకుంటాం. ఎందుకో సింహాలు స్టార్లు ఎందుకే? దోపిడీ చేయడానికి ఆ స్టార్లో సింహాలను. జగన్మోహన్ రెడ్డి దొంగ, పబ్లిక్ అందరికీ తెలుసు, అందరికీ తెలుసు. అయ్యన్న పోతుడు జగన్మోహన్ రెడ్డిని దొంగ అంటున్నాడు అంటారు మీరు. నేను అనలేదే. గూగుల్ మీ ఫోన్లో, మీ అందరి ఫోన్ ఉన్నాయి, ఫోన్లో ఓపెన్ చేసి కొట్టండి. గూగుల్లో కొట్టండి. మీరు అదే ఫోన్ తీసి 420 CM అని ఎవరైనా అడగండి గూగుల్ని. జగన్మోహన్ రెడ్డి అని చెప్తుంది గూగుల్. అది నేను చెప్పలేదు, గూగుల్ చెప్తుంది. గూగుల్ అబద్ధం వాడదు కదా. 420 నా కొడుకులందరూ కూడా సీఎంలు అయిపోతే ఎలా ఉంటుంది పరిపాలన? ఎలాగే ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.